మధ్య ఉన్నది చంద్రుని తరివేస్తామా, మండుతున్నాడని సూర్యుని వెలివేస్తామా? అలా చేస్తే జగతికి జీవమేది? పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి? నల్లగా ఉన్న కోయిల పాట తీయన, పంజరంలో ఉన్న చిలక పలుకు చక్కన. కనులు చూసే కనుల కన్నా కనుల వెనుక ఉన్న కళ విన్నా, శారీరక సామర్థ్యం కన్నా మానసిక సంకల్పం విన్నా, హర్షించే చప్పట్ల కన్నా ప్రోత్సహించే చేతులు విన్నా, పలకరించే మాట కన్నా మనసుని కదిలించే మాట విన్నా, కనిపించే రూపం కన్నా కనిపించని మనసు విన్నా. థ్యాంక్ యూ. అధ్యక్షులుగా పనిచేసి మున్సిపల్ చైర్మన్ పదవికి మంచి హోదాని, నిజాయితీ పరుడు, విరామపరుడు అయిన కీర్తిశేషులు కోలి గోపాలరావు గారి 25వ వర్ధంతిని పురస్కరించుకొని మన పీటీకే ఐబీటీఆర్ డిగ్రీ కళాశాలలోని మురుగుడు హనుమంతరావు గారి కళా ప్రాంగణంలో జరుగుతున్న ఈ సంస్మరణ సభకు విచ్చేసిన ముఖ్య అతిథులకు, గౌరవ అతిథులకు, పుర ప్రముఖులకు, బంధు మిత్రాదులకు, విద్యార్థులకు అందరికీ మా స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభా కార్యక్రమంలో నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసినదిగా మంగళగిరిలోని పేద విద్యార్థుల కోసం మంచి ప్రోత్సాహకాలను అందిస్తూ ప్రతి సంవత్సరం ఉచితంగా నోట్ పుస్తకాలను, ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకై ఏర్పాటైన మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ గారైన గౌరవనీయులు శ్రీ దొన్నారుల బాబు శివప్రసాద్ బాబుజీ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఎదిగే కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన మన మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం ఆప్కో చైర్మన్ గారైన గౌరవనీయులు శ్రీ మురుగుడు హనుమంతరావు గారిని సాధారణంగా వేదికపై వారిని కుమారి రత్నకుమారి గారు పుష్పగుచ్చాన్ని ఇచ్చి అలాగే మన కార్యక్రమం గడ్డి చిరంజీవి గారిని సాధారణంగా వేదికపైకి పుష్పగుచ్చాన్ని ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రయాణికుల సంఖ్యగా వచ్చి పుష్పగుచ్చాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఆదర్శనీయ కార్యక్రమాలు చేసి పుష్పగుచ్చాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అలాగే
మన చూడమ్మా, చూడు ఒకసారి చూడు. ప్రాంతాలలో వారి పాత్రులు గారు వచ్చి పుష్పగుచ్చాన్ని అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది కీర్తి శ్రేష్ఠులు వారికి మనందరం కూడా అగ్నిశోముడు గోపాలరావు నామధేయుడపలించి ప్రజల గుండెలలో నకరిలముగా నిలిచినాడు. అపర భగీరథుడై సాధించినాడు మంచి నీతిని మంగళగిరి పురమునకు. నిజాయితీ నిండిన నిస్వార్థపరుడు నందమూరి వారికి నవ్విన మిత్రుడతడు. అట్టి గోపాలరావు గారి చిత్రపటమునకు పూలదండలు ప్రేమతో సమర్పించి కృతజ్ఞతలు సాటుదము మొదలు చూడా. లైట్ ఆపేరండి. దయచేసి అందరూ ఆయనకి చెప్పన్నా దిగే కదా రేపా రేపు తారీఖు ఎన్ని రేపు డేట్ ఎంతమ్మా గోపాలరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి ఆప్కో చైర్మన్ మిత్రులు శ్రీ అరుడు హనుమంతరావు గారికి, మంగళగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ మోటూ ఆప్కోరావు గారికి, మంగళగిరి సిటీ కేబుల్ అండి. అట్లానే కాకుండా మరి మా నాన్నగారు ఆయన కలిసి దాదాపు 17 సంవత్సరాలు మంగళగిరిలో వ్యాపార భాగస్వాములుగా ఉంటూ మగ్గాలు చేనేత మగ్గాలు ఇద్దరు కలిసి వేయించారు. తర్వాత వారితో 1941వ సంవత్సరంలో మా నాన్నగారు వివాహం అనంతరం వారిద్దరు జాయింట్గా చేయటం, అప్పటి నుంచి మరి వారిద్దరు కూడా వ్యాపారం దాదాపు 17 సంవత్సరాలు 1943వ సంవత్సరం నుంచి 60 సంవత్సరాలు జాయింట్గా చేయడం జరిగింది. తర్వాత ఎందుకంటే కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఆయన జీవితంలో ఇక్కడ కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాం. నేను చాలా చిన్నలో వాడిని ఆ రోజుల్లో మాకు మంగళగిరిలో ఆ రోజుల్లో మగాలు నేటి టైంలో మిత్రులు హనుమంతరావు గారు, నేను ఇంకా కొంతమంది ఇతర మిత్రులు వారికి ముఖ్య అంశాలుగా ఉండేవాడు. వేగులు అంటే ఈ చేనేత పరిశ్రమ అభివృద్ధికి మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ ఉండేది. ఆ అసోసియేషన్ కార్యక్రమాలలో మరి ఎలక్షన్ టైం అప్పుడు తర్వాత డైరెక్ట్ ఎలక్షన్స్ వచ్చింది. ఆ ఎలక్షన్స్లో కూడా ఆయనకి మేమంతా కూడా అసోసియేషన్ ఇతర చేనేత వృత్తిలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలుగా అన్నదండలుగా ఉండి మరి ఆయన మున్సిపల్ చైర్మన్ అవడానికి ఎంతో దోహదం చేశారు. తర్వాత ఆయన చేసినటువంటి ముఖ్య కార్యక్రమాల్లో ఆయన చైర్మన్గా రాగానే
మొట్టమొదట వాటర్ స్కీమ్ అంటే ఆ రోజుల్లో మరి పెదవెంటపూడిలో బోర్ వాటర్ నుంచి పైలట్ వాటర్ స్కీమ్ అని తాత్కాలికంగా గవర్నమెంట్ ఫండ్స్ తెప్పించి మంగళగిరికి వాటర్ ఇవ్వడం జరిగింది. అన్ని ప్రాంతాలు కూడా దాదాపు చాలా సంవత్సరాలు మరి పైలట్ వాటర్ స్కీమ్ ద్వారానే మంగళగిరికి వాటర్ ఇచ్చారు. ఈ తర్వాత కృష్ణా వాటర్ స్కీమ్ వచ్చింది. మున్సిపాలిటీలో వాటర్ స్కీమ్ మాత్రం తీసుకొచ్చిన తర్వాత ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నిజంగా ఆ రోజుల్లో వాటర్ విషయంగా చూస్తే మంగళగిరిలో ఎవరైనా ఆడపిల్లలు ఇవ్వాలంటే చాలా ధన్యవాడు. ఈ వాటర్ స్కీము పైలట్ వాటర్ స్కీమ్ వచ్చిన తర్వాత మంగళగిరి రూపురేఖలు చాలా వరకు మారిపోయింది. తర్వాత ఆ రోజుల్లో ఆయన హయాంలో పాత మంగళగిరిలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలే దాంట్లో ఇల్లు కోల్పోయాడు. ఆ సందర్భంగా మన గుంటూరు జిల్లా కలెక్టర్గా కుప్పురావు గారు ఉన్నారు. వారి సహాయం చేస్తుంది కాబట్టి మీ హయాంలో నాకు అక్కర్లేదు పేరు, మీరే కుప్పురావు గారు అని మరి ఆయన ఈయన వద్దనుకున్నది. కలెక్టర్ గారు కూడా చాలా అంటే ఎన్ని విషయాలు మాకు తెలుసు. కలెక్టర్ గారు బాగా మరి ఆయన జీవితంలో మరి వాళ్ళ కుప్పురావు గారు అంటే మన మంగళగిరిలో ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి అప్పుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేశారు. మరి వేములపల్లి శ్రీకృష్ణ గారు మరి కీర్తిశేషులు ప్రగడ కోటయ్య గారు కూడా ఈ కాలేజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అప్గ్రేడ్ చేయడానికి వారి సహకారం కూడా మరి ఆ రోజుల్లో తీసుకోవడం జరిగింది. ఇట్లా గోపాలరావు గారు విద్యారంగంలో కూడా ఈ మంగళగిరిలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా డెవలప్ అయ్యాయి అంటే ఆయన కృషి ఎంతో ఉంది. ఇక కాలక్రమేణా అప్పుడు మున్సిపల్ చైర్మన్ అంటే కూడా మరి ఆ రోజుల్లో చాలా రాజకీయాలు కూడా చాలా హుందాతనంగా ఉండేవి. చైర్మన్ గారు అంటే చైర్మన్ అన్నట్టుగా ఉండేది ఆ రోజుల్లో రాజకీయాలు. మరి ఆయన రాజకీయాలు కూడా వెల్లడించిన మహామనిషి. ఆయన మంగళగిరికి అందరి సేవ చేశారు. మరి దానికి గుర్తింపుగా మరి వాళ్ళ 25 సంవత్సరాలైనా కూడా మరి వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా డాక్టర్ రామ్మోహన్ రావు గారు, వారి సోదరులు, వారి మనవాళ్ళు, మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కలిసి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తించారు. మరి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో స్వచ్ఛ మంగళగిరి అనే కార్యక్రమం మొట్టమొదటిగా రాజీవ్ కల్పనలో ఈరోజు ఉదయం చేశారు. అక్కడి నుంచి శ్రీకృష్ణ చైతన్య విద్యా వృద్ధాశ్రమంలో ఒక 40,000 రూపాయల విలువ గల పాలిష్ ఫ్లోరింగ్ అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత డిగ్రీ కాలేజీలో రక్తదాన శిబిరం, బ్లడ్ గ్రూపింగ్ టెస్టులు అదో కార్యక్రమం. తర్వాత సీకే హై స్కూల్ జూనియర్ కాలేజీలో ఈ సీకే ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి విద్యార్థులకి క్విజ్ పోటీలు ఇంకా ఇతరితర పోటీలు అన్ని జరిపి వాటిలో తెలిసిన వారికి సభాముఖంగా ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి షారోన్ అనాథ బాల ఆశ్రమంలో ఆ పిల్లలకు కూడా అక్కడ బుక్స్, బట్టలు అవన్నీ ప్రజెంట్ చేశారు. తర్వాత గుడ్షపేట కాన్వెంట్లో వీధి బాలకి వారికి నిత్యావసరమైన వస్తువులు ప్లేటు, గ్లాసు, బకెట్, టాప్ అటువంటి నిత్యావసరమైన వస్తువులు అక్కడ ప్రజెంట్ చేశారు. తర్వాత మరి నిరుపేదల సంక్షేమ సంఘంలో ఒక 160 మంది వృద్ధులకు బియ్యం, బట్టలు, చీర, ఒక్కొక్కరికి చీర, బియ్యం అనేది కూడా ప్రజెంట్ చేశారు. ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు చాలా పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ఈరోజు మరి వెచ్చించి ఆ కార్యక్రమాలు నిర్వర్తించి వారి మీద ఉన్నటువంటి ప్రేమానురాగాన్ని ఈరోజు వారి కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. ఇది ఈ సభాముఖంగా నేను వారిని కూడా ఈ సేవా కార్యక్రమాలు చేసినందుకు వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఆయన గురించి. మరి
కొద్దిగా టైం కూడా తర్వాత కార్యక్రమాల గురించి మన యోగా మాస్టర్ గారు చెప్తారు. చేనేత కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందజేసే కార్యక్రమం దీన్ని శ్రీమతి పి నిర్మలా కుమారి గారు నిర్వహించారు. తీసుకెళ్తున్నా అది గోపాలరావు గారి 25వ వర్ధంతి సభలో సెక్రటరీ కరస్పాండెంట్ గారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ కొంతమందిని ఎంపిక చేయడం జరిగింది. వారిలో ముందుగా ఆర్థిక సహాయంగా డాక్టర్ గారు 5,000 రూపాయలు అందిస్తారు. ఆపై అప్పర్ రాజు ముందుకు రావాలని మనకి డాక్టర్ గారు మీరు కూడా వచ్చి ఓకేనండి. తర్వాత వీళ్ళకి దామర్ల పవన్ కుమార్ క్రమం తప్పకుండా కాలేజీకి వస్తాడు, చక్కగా చదువుకుంటాడు. పరీక్షలు మాత్రం పబ్లిక్ ఎగ్జామ్లో వేరే వాళ్ళని పెట్టి స్క్రైబింగ్ పెట్టి రాయిస్తాడు. మంచి అబ్బాయి, చాలా వినయ విధేయతలు కలిగినటువంటి అబ్బాయి. ఆ అబ్బాయికి ఉన్న అంగవైకల్యాన్ని గమనించి డాక్టర్ గారు పవన్ కుమార్ ఓకే ఓకేనండి. ఫైనల్ BA చదువుతుంది. ఇందాక సోలో డాన్స్ వేసింది. తర్వాత దేశం మనకి అనే పాటలో భరతమాతకు వేసింది. చాలా బాగా చదువుతుంది. కళ్ళు కనిపించవు. తర్వాత మీరు విన్నారు, కవిత కూడా చెప్పింది. చాలా బాధపడలేదు, కానీ అంగవైకల్యం వచ్చినప్పటికీ కూడా అందరికంటే మేటిగా ఉంటూ చాలా మంచి ఇష్టని ముందుకు రావాలని చేస్తున్నాను. CHC సాయి జ్యోతికి డాక్టర్ గారు 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఓకేనండి. అమ్మాయి గమనించినట్లయితే సొంత వైద్యాలు లేకుండా ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ప్రాణాలు కాఫీ పుట్టకతోనే కాలు లేదు. వాళ్ళ నాన్నగారు అమ్మాయిని యూనివర్సిటీలో డ్రాప్ చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళి తీసుకొని రావడం పనిగా పెట్టుకున్నారు. ఆ అమ్మాయికి చిన్నప్పుడే 1.5 సంవత్సరం వయసులోనే ఇబ్బంది కలిగినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే మందులు ఇచ్చారు, కానీ నరాల బలహీనత వల్ల నడవలేదు. వీల్ చైర్లో వస్తుంది. తండ్రిని అభినందించాలి బాగా చదివిస్తున్నందుకు. ఆ అమ్మాయి క్లాస్లో ఎప్పుడు వస్తే చాలా ఉంటారు. తండ్రి కోటేశ్వరరావు, తల్లి శుభవాణి. వాళ్ళు కూలి పని చేస్తూ ఉంటారు. పుట్టిన 7 నెలలు బాగున్నాడట. తర్వాత ఆ అబ్బాయికి ఫిట్స్ వచ్చి కాళ్ళు స్వాధీనంలో లేవు, అలాగే చేతులు కూడా, కళ్ళు సరిగా లేవు, మెదడు ఎదగలేదు. అయినా తల్లిదండ్రులు ఆ అబ్బాయిని ఎంతో ఆప్యాయంగా సంరక్షిస్తూ ఆ బిడ్డను పోషిస్తూ ఉన్నారు. ఆ అబ్బాయికి డాక్టర్ గారు 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. తండ్రితో పాటుగా తెలుగు రాజు ముందుకు చదువుకోవాలని మనం సార్ జ్వరం వచ్చింది. 6 సంవత్సరాల వయసులో జ్వరం వచ్చి కాళ్ళు పడిపోయాయి, నడవలేదు. అలాగే ఇంట్లోనే ఉంటుంది. అమ్మాయికి సంబంధించిన పనులన్నీ తల్లి చేసి పెడుతుంది. చేతిలో ఏదైనా పని చేయాలన్న నరాలు చాలా నొప్పులుగా ఉంది. చేతులు కూడా కష్టపడడానికి సహకరించలేకుండా ఉన్నాయి. అరుణకు డాక్టర్ గారు 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. తల్లి కూడా వచ్చి
అర్హతతో పాటుగా అందుకోవాలని మనం తర్వాత జంగా సార్ ఇచ్చండి సార్. వివాహం కాలేదు కనుక ఎవరూ లేరు, ఇల్లు కూడా లేదు, షాప్ అరుగుల మీద పడుకుంటారట. 2013వ సంవత్సరంలో కళ్ళు సరిగ్గా కనిపించడం లేదని హాస్పిటల్కి వెళ్ళి ఆయన కంటి వైద్యం చేయించుకున్నారు. ఆపరేషన్ జరిగింది, కానీ కళ్ళు అసలు కనపడకుండా పోయాయి. ఇప్పుడు ఎవరైనా భోజనం పెడితే తింటారు, లేకపోతే వారు గమనించి డాక్టర్ గారు 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. వారు అందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. కూడా ఆయన చాలా హుషారుగా ఉంటూ ఎప్పుడు అందుకోవాల్సిందిగా